అందరికీ నమస్కారం. వెండికి సంబంధించేసి మరలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏమని? మరలా వెండి బాగా పెరుగుతుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని డిమాండ్ గట్టిగా ఉంది అని. బట్ మన దగ్గర మాత్రం వెండి కుదురుగా ఉంది. 2,58,000 కేజీ వెండి ఎంత ఉందో ఈరోజు అంతే ఉంది. మరలా చెప్తున్నా, మీలో కొంతమంది చాలా తక్కువ చెప్తున్నారు అంటున్నారు. అంటే మీరు కొంతమంది తక్కువ చెప్తున్నారు, నేను ఎక్కువ చెప్తున్నా అంటున్నారు. ఇదిగో హైదరాబాద్ ఒకలాగా ఉంటుంది, చెన్నైలో ఒకలాగా, బాంబేలో ఒకలాగా. ఇన్కేస్ మీరు తక్కువ దొరికితే హ్యాపీగా తీసుకోండి, ఉంటుంది అది, ఓకేనా? ఈవెన్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో కూడా మన పడింది. నేను కోలుకునేది అనుకున్నాను, బట్ కోలుకోలేదు. సో వెండి అయితే నో చేంజ్. ఇక బంగారం 300 రూపాయలేమో 22 క్యారెట్ మీద తగ్గింది, 320 రూపాయలేమో 24 క్యారెట్ గోల్డ్ మీద తగ్గింది. సో 24 క్యారెట్ గోల్డ్ ఈరోజు వచ్చేసి 1,35,880 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,24,550 రూపాయలుగా ఉంది. సో ఇది విషయం. మరలా చెప్తున్నా, బంగారం అంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. రిస్క్ అయినా పర్లేదు, మాకు ప్రాఫిట్ బాగా కావాలనుకుంటే వెండి. బట్ జాగ్రత్త, అది పడ్డా లేవటానికి టైం పట్టవచ్చు. ఒకవేళ లేచినా మరలా పడవచ్చు. నిన్నెవరో కింద కామెంట్లు పెడుతున్నారు, ఎందుకు కొనాలా వద్దో చెప్పండి అని. క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ వీడియో పూర్తిగా చూడకుండా అలా కామెంట్ పెడితే నేనే రిప్లై ఇవ్వాలి? వెండి అయినా బంగారమైనా నేను లైసెన్స్డ్ ఎక్స్పర్ట్ని కాదు. అలాంటప్పుడు నేను ఎలా చెప్తాను? మిమ్మల్ని విషయం చెప్తాను, సలహా ఇవ్వగలుగుతాను. కొనుక్కోండి అని చెప్పేసి దాని ఎలా అంటే కన్ఫర్మేషన్ అంటే నేను చెప్పలేను కదా. అది మీ కన్సైన్స్, మీ దగ్గర డబ్బు, దాన్ని బట్టి అడిగేయండి.